అందులో ఈ నక్సలైట్ వాజ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అస్. సో మావోయిస్ట్ హోమ్ సెక్రటరీ ఈజ్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ దీస్ పీపుల్, బిట్వీన్ ఆల్ ది డీజీపీస్ తీసుకొచ్చి, ఆ డీజీపీస్ ఒక్కళ్ళే చేయలేదు ఈ పని. డీజీపీస్ నార్మల్ లా అండ్ ఆర్డర్ చేస్తారు కాబట్టి సెంట్రల్ ఫోర్సెస్ చాలా ఉన్నాయి. ఇంటెలిజెన్సే కాదు, సిఆర్పిఎఫ్ అని ఉంది, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ప్రపంచంలో కల్లా బిగ్గెస్ట్ ఫోర్స్ అది పోలీస్ ఫోర్స్. బిఎస్ఎఫ్ అని ఉంది, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని. ఐటీబీపీ అని ఉంది, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అని. ఎస్ఎస్బి అని ఉంది, సీమా సురక్షా బల్ అని. ఇలాగ రకరకాల పోలీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ అని. వీళ్ళ సహాయం కూడా కావాలి వీళ్ళకి, ఎందుకంటే సిఆర్పిఎఫ్ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పాత్ర ఉంది, హోమ్ పాత్ర చాలా ఉంది. తర్వాత ఇంటెలిజెన్స్ ఈజ్ కంప్లీట్లీ విత్ దిస్ వన్. టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం, ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఉన్నాయి. అది పోలీసింగ్ అనేది స్టేట్ పాలసీ అయినా, స్టేట్ సిబిఐ మనకు ఉన్నా కానీ మన ఫెడరల్ సిస్టంలో ఇంటర్నల్గా రెండింటి మధ్య సయోధ్య ఉండాలి. ఇలాంటి ఇష్యూస్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నక్సల్ సమస్య అయిపోయింది, క్లియర్ అయిపోయింది అంటున్నారు, నిజమేనా సార్? కరెక్టేనండి. ఎందుకంటే వాళ్ళు పాతుకుపోయారు. దానికి రెండు కారణాలండి, ఏది ముందు ఏది వెనక అన్నది చెప్పడం కష్టం. ఇప్పుడు వీళ్ళంతా అక్కడికి వెళ్ళి ఆక్యుపై చేసుకుని, ఈ నక్సలైట్స్ అక్కడ డెవలప్మెంట్ ఏమి జరగనివ్వకుండా, మన టెలిఫోన్ లైన్స్ పెడితే కట్ చేసి, ఎలక్ట్రిక్ లైన్స్ ఉంటే కట్ చేసి, తర్వాత ఏ ఫుడ్ గ్రెయిన్స్ వెళ్ళకుండా అక్కడ ఆఫ్ చేసి, స్కూల్స్ నడుపుతుంటే వాటిని మూసేయించి చేయటం వల్ల డెవలప్మెంట్ అయిపోయింది. అది వీళ్ళే ఉంటారు, మీరు ఏం చేయట్లేదు, అందుకని ప్రతిమావుల ఆర్గ్యుమెంట్ మీరు ఇక్కడికి ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ లేదు, సప్లై లైన్స్ లేవు, స్కూల్స్ లేవు, అందుకని నక్సల్స్ రాకుండా ఇంకెవరు వస్తారు ఇక్కడ, నక్సల్సే వాళ్ళందరికీ వాళ్ళ తరఫున పనిచేస్తున్నారని చెప్పి, అందుకని వాళ్ళు ఆపారా డెవలప్మెంట్ చేయడం. మనందరం మనం ఎందుకు ఆపుతామని చెప్పండి. ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో చేయట్లేదా మనం చూడలేదు, వీళ్ళు దే స్టాప్ దాట్. అది గ్రహించి అక్కడికి వెళ్ళి చేయాలంటే ఆ ఏరియాస్లో ఆ ఏరియా తెలియాలి మీకు. ఇప్పుడు సడన్గా మిమ్మల్ని ఏదో జిల్లా పంపించి వరంగల్లో ఎక్కడో వెళ్ళి టోపోగ్రఫీ తెలియాలి మీరు, అక్కడ మనుషులు ఏమిటి, టోపోగ్రఫీ చాలా టైం పడుతుంది. ఇది లోకల్ పోలీస్ ఆఫీసర్ తెలుస్తుంది. బయట నుంచి గ్రే హౌండ్స్ అని ఆంధ్రప్రదేశ్ నుంచి పంపిస్తే వీడికి టైం పడుతుంది. ఆ సిఆర్పిఎఫ్ అని పంపిస్తే కూడా వాడికి టైం పడుతుంది. లోకల్ నాలెడ్జ్ ఉండాలి. లోకల్ నాలెడ్జ్ ఉంటే ఇంకో ప్రాబ్లం ఉంది. లోకల్ నాలెడ్జ్ లోకల్ ఎంత ఎక్కువ ఉందంటే వీడన్నీ లీక్ చేస్తుంటాడు, ఎక్కువైపోయింది, వాళ్ళకి ఇన్ఫార్మర్గా మారనుకోండి. ఆ సెంట్రల్ సిఆర్పిఎఫ్ వస్తుంటే వాళ్ళు వస్తున్నారా రేపు ఇక్కడి నుంచి అని చెప్పాడు అనుకోండి. సో ఇప్పుడు అమిత్ షా అందరూ వెరీ వెరీ డెలికేట్ సబ్జెక్ట్.